Hello students, welcome to Chauhan's Academy. So, in this class, we are going to discuss why elements react. Why elements react. So, why elements react? అసలు ఎలిమెంట్స్ రియాక్ట్ ఎందుకు అవుతాయి? నార్మల్గా మనకి కార్బన్ అనేది కార్బన్ గానే ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు కదా, ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ గానే ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు కదా. సో ఈ డౌట్ నాకు నేను నేను చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు ఈ డౌట్ ఉండే అప్పుడు. ఓకేనా, ఎందుకు అసలు ఎలిమెంట్స్ అనేవి రియాక్ట్ అవ్వాలి వేరే ఎలిమెంట్స్తో? ఓకేనా, ఎందుకు అంటే మనకి ఎలిమెంట్స్కి స్టెబిలిటీ కావాలి. ఎలిమెంట్స్కి ఏం కావాలి? స్టెబిలిటీ కావాలి. సో స్టెబిలిటీ కోసమే ఎవ్రీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్స్ అయినా సరే వేరే ఎలిమెంట్స్తో రియాక్షన్లోకి పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా, సో అసలు ఈ స్టెబిలిటీ అంటే ఏంటి? ఒక యాటమ్కి స్టెబిలిటీ ఎలా వస్తుంది అంటే, ఓకేనా, సో స్టెబిలిటీ ఎలా వస్తుంది? ఇఫ్ ఆ ఆటంలో అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ వ్యాలెన్స్ షెల్ అని ఉంటుంది. ఆటమ్స్లో షెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ షెల్స్లో మనకి అవుటర్ మోస్ట్ షెల్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ వ్యాలెన్స్ షెల్ అంటాం దాన్నే. అవుటర్ మోస్ట్ షెల్ అన్నా వ్యాలెన్స్ షెల్ అన్నా అదే. ఓకేనా, సో అవుటర్ మోస్ట్ షెల్ కానీ వ్యాలెన్స్ షెల్ కానీ కంప్లీట్లీ ఫిల్ అయిపోతే మనం ఆ ఆటమ్కి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా, సో కంప్లీట్లీ ఫిల్ అవ్వాలి వ్యాలెన్స్ షెల్. ఏమవ్వాలి? కంప్లీట్లీ ఫిల్ అవ్వాలి. ఓకేనా, కంప్లీట్లీ ఫిల్డ్ అవుటర్ మోస్ట్ షెల్ ఉండాలి. లేదా దానికి మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి అవుటర్ మోస్ట్ షెల్లో. ఎన్ని ఎలక్ట్రాన్స్? 8 ఎలక్ట్రాన్స్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ముందు క్లాసెస్లోనే. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే సో మనకి అన్ని ఎలిమెంట్స్కి కంప్లీట్లీ ఫిల్డ్ అవుటర్ మోస్ట్ షెల్ ఉండదు కదా. సో ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా అన్నిటికీ ఉండదు కదా. సో వాటికి ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి, ఓకేనా, వేరే ఆటమ్స్తో రియాక్ట్ అవుతాయి అవి. ఓకేనా, ఇప్పుడు మనకి పీరియాడిక్ టేబుల్లో నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లో నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్ అండ్ రాడాన్. ఇవి మనకి నోబుల్ గ్యాసెస్. 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. 18th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ఆల్రెడీ స్టేబుల్ గానే ఉంటాయి. ఎందుకు స్టేబుల్ గా ఉంటాయి అంటే వీటికి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆల్రెడీ. ఓకేనా, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబులా? కంప్లీట్లీ ఫిల్ ఉంటే స్టేబులా అంటే ఎస్, స్టేబుల్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫోన్, మనం యూజ్ చేసుకునే ఫోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, మనకి 100% బ్యాటరీ ఉంటుంది ఫోన్కి. ఉంటుందా లేదా? ఎస్, 100% బ్యాటరీ ఉన్నప్పుడు మనం ఛార్జ్ చేసినప్పుడు 100% ఫిల్ అవుతుంది అది బ్యాటరీ. 100 దాటి వెళ్తుందా? వెళ్ళదు. అంటే 100 ఎక్కిన తర్వాత మనకి ఇంకా అది ఛార్జ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ కూడా ఆ అవుటర్ మోస్ట్ షెల్ అనేది కంప్లీట్లీ ఫిల్ అయిపోయాక అది రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఆ ఎలిమెంట్స్కి. సో ఎవరైనా సరే ఏం రియాక్ట్ అవ్వకుండా స్టేబుల్గా అలా కూర్చోవాలని అనుకుంటారు, ఏ వర్క్ చేయకుండా. అంతే కదా, ఎలిమెంట్స్ కూడా అంతే. దాని యొక్క స్టెబిలిటీ దానికి తీసేసుకొని అది మనం ఏ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా లేజీగా కూర్చుందామని చూస్తాయి. ఓకేనా, సో ఆ ఎలిమెంట్స్ ఎందుకు రియాక్ట్ అవుతాయి అర్థమైందా? దాని యొక్క స్టెబిలిటీ కోసం రియాక్ట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు దీనికి హీలియంలో ఉండేదే మనకు 2 ఎలక్ట్రాన్స్ కదా. హీలియంలో మనకు ఉండేదే 2 ఎలక్ట్రాన్స్. కానీ హీలియం ఎలా స్టేబుల్ అంటే మనకి హీలియంకి కే షెల్ ఒకటే ఉంటుంది. సో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేస్తాం. సో కే షెల్ కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కదా, అంటే కే షెల్ కంప్లీట్లీ ఫిల్ అయిపోయింది కదా. సో కంప్లీట్లీ ఫిల్డ్ అవుటర్ మోస్ట్ షెల్ ఉన్నా అది స్టేబుల్. నాట్ ఓన్లీ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 8 ఎలక్ట్రాన్స్ ఉండాలనే రూలే కాదు. ఓకేనా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. కానీ అవుటర్ మోస్ట్ షెల్ కంప్లీట్లీ ఫిల్ అయినా సరే ఆ ఆటమ్ స్టేబులే. ఓకేనా, రైట్. దాని స్టెబిలిటీ వచ్చే వరకు అది రియాక్ట్ అవుతూనే ఉంటుంది వేరే ఎలిమెంట్స్తో. ఏ ఆటమ్ అయినా సరే వేరే ఎలిమెంట్స్తో కానీ మాలిక్యూల్స్తో కానీ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే స్టెబిలిటీ కోసం. ఓకేనా, దాని యొక్క స్టెబిలిటీ వచ్చే వరకు రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి హీలియంలో 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే డూప్లెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. దీన్ని ఏమంటారు? డూప్లెట్ కాన్ఫిగరేషన్. డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకేనా,
సో డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో కంప్లీట్లీ ఫిల్డ్ అవుటర్ మోస్ట్ షెల్ ఉంది కాబట్టి మనకి హీలియం కూడా స్టేబుల్. సో మనం నెక్స్ట్ నియాన్ చూద్దాం. నియాన్ చూడండి ఒకసారి. నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 1s2 2s2 2p6 ఓకేనా. సో దీనికి అసలు నియాన్ ఎలా స్టేబుల్ అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి నియాన్ లో కే షెల్ ఉంటుంది. సో కే షెల్ కెపాసిటీ ఈజ్ 2 ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ కే షెల్ అయిపోగానే ఇమీడియట్ గా మనం ఎల్ షెల్ లో ఫిల్ చేయాలి. సో ఎల్ షెల్ కెపాసిటీ ఈజ్ 8 ఎలక్ట్రాన్స్. సో ఏదైతే రిమైనింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకి అవి మనం ఎల్ షెల్ లో ఫిల్ చేయాలి. సో ఎల్ షెల్ కెపాసిటీ ఈజ్ 8 ఎలక్ట్రాన్స్. ఎల్ షెల్ కెపాసిటీ ఈజ్ 8 ఎలక్ట్రాన్స్. సో 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్లీ ఫిల్ అయిపోయాయి కదా, అందుకే నియాన్ ఈజ్ స్టేబుల్. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దిస్ ఈజ్ ఆక్టెట్. ఇది 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ డూప్లెట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు క్లియర్ అయిందా అసలు ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్స్ తో ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని? అర్థమైందా? రైట్. చూడండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి కార్బన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మనకి జనరల్ గా తెలిసిన థింగ్ CO2 ఎందుకు ఫామ్ అవుతుంది అంటే కార్బన్ కి స్టెబిలిటీ కావాలి, ఇటు ఆక్సిజన్ కూడా స్టెబిలిటీ కావాలి. సో రెండు ఆటమ్స్ ఏమవుతున్నాయి, రియాక్ట్ అయిపోయి రెండు ఆటమ్స్ స్టేబుల్ అయిపోతాయి. ఎలా స్టేబుల్ అయిపోతాయి అంటే ఇప్పుడు కార్బన్ ఉంటుంది. కార్బన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s2 2p2. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దీనికి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా 4 ఎలక్ట్రాన్స్ వస్తే దానికి అవుటర్ మోస్ట్ లో 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి కార్బన్ కి. అర్థమైందా? సో అంటే ఏం చేయాలి, అది ఇంకో 4 ఎలక్ట్రాన్స్ అది షేర్ చేసుకోవాలి వేరే ఎలిమెంట్ నుంచి. అందుకే వేరే ఎలిమెంట్ తో రియాక్ట్ అయ్యి ఆ ఎలిమెంట్ నుంచి 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో ఆక్సిజన్ చూడండి. ఆక్సిజన్ వచ్చేసి మనకి 1s2 2s2 2p4. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్ లో, 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు కార్బన్ అనేది ఇలా డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది ఆక్సిజన్తో. ఇలా డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇందులో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఎలక్ట్రాన్స్ ని ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఆక్సిజన్ షేర్ చేస్తుంది. ఆక్సిజన్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఏమో దీనికి షేర్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఆక్సిజన్ చూడండి 1 2 3 4 ఈ కార్బన్ కి వచ్చేసినాయి ఈ 4 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 ఈ కార్బన్ కి వచ్చేసినాయి. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఆక్సిజన్ కి చూడండి ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 5 6 ఉంటాయి. 1 2 3 4 5 6 ఉంటాయి. ఆల్రెడీ ఈ ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసింది. ఈ ఆక్సిజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంది. సో ఈ ఆక్సిజన్ కి 8 ఎలక్ట్రాన్స్, ఈ ఆక్సిజన్ కూడా 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఓకేనా. ఇలా షేరింగ్ వల్ల మనకి బాండ్స్ అనేవి క్రియేట్ అయ్యి మనకి 2 ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అయిపోతాయి. సో మనకి అలా కంబైన్ అయ్యే వాటిల్లో 2 బాండ్స్ ఉంటాయి మనకి. ఓకే. ఎలా కంబైన్ అవుతాయి అంటే మనకి 2 టైప్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఏంటంటే అవి మనకి కోవలెంట్ బాండ్ అండ్ అయానిక్ బాండ్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వాట్ ఈజ్ అయానిక్ బాండ్, వాట్ ఈజ్ కోవలెంట్ బాండ్ అనేది మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే అర్థమైంది కదా. సో ఎలిమెంట్స్ అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాలి, ఓకే, ఎందుకు ఎలిమెంట్స్ గానే ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు, ఓకే, మాలిక్యూల్స్ గా ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వాలి, వేరే ఎలిమెంట్స్ తో ఫామ్ అయ్యి ఎలిమెంట్స్ మాలిక్యూల్స్ అండ్ కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ చేయాలనేది అర్థమైందా? ఎందుకు అంటే దాని యొక్క స్టెబిలిటీ కోసం. దేనికోసం? స్టెబిలిటీ కోసం. స్టెబిలిటీ ఎలా వస్తుంది, దానికి అవుటర్ మోస్ట్ షెల్ అనేది కంప్లీట్లీ ఫిల్ అయినప్పుడు కానీ, దానికి 8 ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్నప్పుడు కానీ దానికి ఒక ఆటమ్ కి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా. రైట్. క్లియరా? ఎస్.